మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని ఎంతో క్షేమంగాను సురక్షితంగాను కాపాడి ప్రభా, నీ సన్నిధిలో ఈ విధంగా చేరి నిన్ను ఆరాధించడానికి నీవు ఇచ్చిన మహాకృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు. ఆరాధన అంతటిని మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన ప్రభా. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమంగా త్వరితంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాను. చేరువచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకునండి నాయన. ఎవరు ఏ సమస్యలతో వచ్చినారో, ఏ బలహీనతలతో నీ సన్నిధికి కూడి వచ్చినారో నాయన, వాటి నుండి వారికి విడుదల నెమ్మదిని దయచేయండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించేటువంటి భాగ్యమును మీరు మా కొరకు ఇవ్వండి ప్రభా. నాయన, మా హృదయాలు నీ వాక్యము కొరకు సిద్ధపరచుటకు నువ్వు మాకు నేర్పమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పాటలు పాడే బిడ్డలను మీరు బలపరచండి. వాయిద్యాలు వాయించే బిడ్డలకు నీ ఆత్మ నింపుదలను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయనా, నీ దాసుని క్షేమంగా నీవు నడిపించండి. నీ దాసుని నిలబెట్టి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని సిద్ధపరచండి. మంచి హెచ్చరికలను కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. నాయనా, వాటి ద్వారా మా జీవితములను మేము సరిచేసుకుని వారుగా నాయనా మేము ఉండగలుగుటటువంటి నీ కృపను చూపించమని వేడుకుంటున్నాను. ఆరాధన అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించి నీవే అధ్యక్షత వహించి నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. జీవ జలవుటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. జీవ జలవుటయు ప్రభు నీవే, సత్యము మార్గము ప్రభు నీవే. నా తోడబుట్టవు ప్రభు నీవే, నాలోని సంతతం ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే, ధ్వనియు శబ్దము ప్రభు నీవే. వెలుగొందు జ్వాలవు ప్రభు నీవే, ధ్వనించు శబ్దము ప్రభు నీవే. తాళము రాగము ప్రభు నీవే, మ్రోగేటి కంచెయు ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా ప్రభులోనా. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు బలమంతయు ప్రభు నీవే. నా క్రియలన్నీయు ప్రభు నీవే, నాదు జలమంతయు ప్రభు నీవే. నా కోట బాటయు ప్రభు నీవే, నా డాలు కేడము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నా తలంపులన్నీయు ప్రభు నీవే,
నా భాష మాటయు ప్రభు నీవే, నా తలంపులన్నీయు ప్రభు నీవే. నా భాష మాటయు ప్రభు నీవే, నాదు విమోచన ప్రభు నీవే, నా పునరుత్థానము ప్రభు నీవే. నీవు లేని రోజంతా రోజౌనా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా, నీవు లేని రోజంతా రోజౌనా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకౌనా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఈ బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా, ఇరుకులో ఈ బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను నడిపించిన, వాక్యమై వాగ్దానమై నా కొరకై ఉదయించిన, మరణమై బలియాగమై నన్ను నడిపించిన. నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా, నా యేసు నాకుండగా, నా క్రీస్తు నా అండగా. భయమా దిగులా మనసా నీకేలా, భయమా దిగులా మనసా నీకేలా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. హల్లెలూయా, హల్లెలూయా. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకాధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకాధారం ప్రభు నీవే కదా,
నీవే కదా. నిన్ను నమ్మిన వాడను నన్ను ఆశీర్వదించుము. నిన్ను నమ్మిన దానను నన్ను అంగీకరించుము. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకు ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా శ్రమలో మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లించును నా మంచి యేసయ్యా. నా శ్రమలో మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లించును నా మంచి యేసయ్యా. నిన్ను నమ్మిన వాడను నన్ను ఆశీర్వదించుము. నిన్ను నమ్మిన దానను నన్ను అంగీకరించుము. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకు ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా శ్రమలు మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లించును నా మంచి యేసయ్యా. నా శ్రమలు మొరపెట్టగా నా కన్నీరు తుడిచావయ్యా, నీకేమి చెల్లించును నా మంచి యేసయ్యా. నిన్ను నమ్మిన వాడను నన్ను ఆశీర్వదించుము. నిన్ను నమ్మిన దానను నన్ను అంగీకరించుము. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకు ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. ఋతుచే ఆత్రాసులో సరితూగలేనయ్యా, కడవరకు నీ వార్తలు నీ చాటెదను ప్రభు. నువ్వు తూచే ఆత్రాసులో సరితూగలేనయ్యా, కడవరకు నీ వార్తలు నీ చాటెదను ప్రభు. నిన్ను నమ్మిన వాడను నన్ను ఆశీర్వదించుము. నిన్ను నమ్మిన దానను నన్ను అంగీకరించుము. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకు ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా నీతికి ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. నా రక్షణకు ఆధారం ప్రభు నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దినాలు ఎంత త్వరితముగా వెళ్ళిపోతున్నాయంటే అంత త్వరగా గతించిపోతూ ఉన్నాయి. దేవుడు రాకడ కూడా అంత సమీపముగానే ఉంటుంది. త్వరగా మన దినాలు పరిగెట్టుకుపోతా ఉన్నాయి. మరి కీర్తనాకారుడు వ్రాసిన సందర్భం చూస్తే, దుఃఖము చేత నా ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర
చిన్న అక్షరాలతో పైన, ఆ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఉంది. ఏమనంటే చూడండి, దుఃఖము చేత నా ప్రాణము సొక్కిన నాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఈ కీర్తనాకారుడు దుఃఖములో, తనకు కలిగిన దుఃఖములో సొక్కిపోయాడండి. సొక్కిపోవటం అంటే తెలుసా? సొక్కిపోవటం అంటే బాధ, గుండెల నిండా బాధ నింపుకుని ఆ బాధలో ఆదరణ లేక సోలిపోతారనమాట. సోలిపోవటం అంటే బాగా మీకు గుర్తు ఉంటుంది, అర్థమవుతుంది. సోలిపోవటం అంటే, సొక్కిపోవటం అంటే అది కొంచెం అర్థంగా రహితంగా ఉంటుంది, కానీ అర్థమైంది అసలైన భాష అదే. సొక్కిపోవటం అంటే మరి కృంగిపోవటం అన్నమాట అండి. అలసిపోవటం కాదు, కృంగిపోవటం. సరైన పదం ఏంటంటే కృంగిపోవటం అన్నమాట. మనకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మీకు ఆ అనుభవం ఉందో లేదో కానీ గట్టిగా ఏడ్చేయాలనిపిస్తుంది. ఏమి ఉండదు. ఆ భారమైన ఆ మనసులో భారం నిండిపోయి మా ఆలోచన చేసుకుంటూ ఉంటే గట్టిగా ఏడ్చేయాలను ఒక రకమైన, ఎందుకంటే అందరూ నాకు దూరం అయిపోయారు, అందరూ నాకు మరి నన్ను విడిచిపెట్టేశారు, నాకు ఇంకా లోకంలో ఏ విధమైన ఆదరణ లేదు అని ఒక రకమైన ఆలోచన వచ్చినప్పుడు మనిషి ఏమైపోతాడంటే మరి దుఃఖమైపోయి ఇంకెందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అని కొంతమంది ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు. అదే సమయంలో దేవుని మాటలు మనలను ఆదరిస్తాయండి. మీకు అటువంటి అనుభూతి, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ కీర్తన చదవండి. ఇక్కడ చదువుదాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిడిన నాడు త్వరపడి నాకు ఉత్తరమేము. బాగా గమనించండి ఈ మాటలు. ఈ కీర్తనాకారుడు మరి సోలిపోయి జీవితంలో అనేకమైన రాటుపోటులు తగిలి, శత్రువు బాధ, శత్రువు మరి దూషణలు, శత్రువు యొక్క మరి వాళ్ళు మాటల వల్ల గాయపరచబడిన ఈ వ్యక్తి ఈ రకంగా మరి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవియొగ్గుము, నేను మొరలిన నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్ము. పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోతున్నాయి. వీళ్ళు పొగ ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోతుంది. పైకి ఎగిరిపోతున్నట్టుగా మనుషుని ఆయుస్సు ఏమైపోతుందంటే మరి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ నుండి బెంగళూరుకు ఒక 100 కిలోమీటర్లు ఉంది. 100 కిలోమీటర్లు వెళ్ళే కొలది ఒక్కొక్క మైలు రాయి దాటే కొలది ఏమవుతుందంటే బెంగళూరుకి దగ్గరికి వెళ్తాం. కానీ మన యాత్రలో ఎన్ని మైళ్ళు రాళ్ళు దాటుకుని వచ్చేసాము, దగ్గరికి 99 మైళ్ళు రాళ్ళు దాటుకుని 100వ మైలు వచ్చేసరికి
బెంగళూరు యలవంక దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాం. దగ్గరికి వచ్చేసాం. యాత్రలో 99 అడుగులు నడుచుకుంటూ యాత్ర ముగించేశాం. ఇక మరి యాత్ర అయిపోయింది, ఇక లేదు. ఇక 1 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఆ కిలోమీటరు దాటితే యాత్ర ముగిసిపోతుంది. మేము అపోస్తుల కార్యములు 20 లాస్ట్ అధ్యాయాలు 27, 28 ఆ అధ్యాయాలు చదువుతున్నాం. అందులో అపోస్తుడైన పౌలు 3 దండయాత్రలు చేశాడు. ఆయన మరి యాత్ర చివరికి ఆయన యాత్ర ప్రయాణమయ్యి గురి యొద్దకు పరిగెడుతున్నాడు. యేసును చూసుకుంటూ అనేక రాటుపోటులు తన జీవితంలో వచ్చినాయి. వాటన్నిటినీ ఎదుర్కొని ఇక రోమా పట్టణానికి వెళ్తున్నాడు. ఎందుకంటే యెరూషలేములో యూదులందరూ అతన్ని చంపాలి, యేసు ప్రభువుని నిందించి, యేసు ప్రభువుని మరి అబద్ధ సాక్ష్యాలు చెప్పి యేసు ప్రభువుని ఎలాగా హింసించారో, ఎలాగా సిలువ వేశారో అలాగా మరి పౌలును కూడా చంపాలని యూదులందరూ కట్టుకట్టారనమాట. అయితే ఇతడు ఎక్కడ మరి అధికారుల యొక్క, రోమా ప్రభుత్వం యొక్క రాజుల చేతుల్లో ఉన్నారు. వాళ్ళు అతన్ని కాపాడుతున్నారు. ఏ ఆపద రాకుండా, ఎవరు ముట్టకుండా వారి ఆపదల్లో ఉన్నారు. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. ఎవడైనా అనుకోని రీతిగా కొట్లాట్లో అవతల వాడిని కొట్టేసో చంపేసో ఉన్నాడు అనుకోండి, తక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చంపిన వాడిని పట్టుకుని ఏం చేయాలంటే చంపేస్తారు. ఇతన్ని చంపినందుకు ఒకటే తీర్పు ఏమిటంటే ప్రజలందరూ పట్టుకుని అతన్ని చంపేస్తారు. అలాంటి టైంలో ఇతడు పరిగెట్టుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎక్కడున్నా పట్టుకుని వెతికి పట్టుకుని చంపేస్తారు. కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాడు అనుకోండి, ఇక ఎవరు కూడా అతన్ని ముట్టుకోవటానికి వీల్లేదు. అందరూ బయట ఉండవలసిందే. కానీ పోలీసు వాళ్ళ యొక్క కట్టడిలో ఉన్నప్పుడు వాళ్ళ మీదకి ఎవరిని రానివ్వరు. ఎందుకు వచ్చావు, బయట ఉండని చెప్పి వాళ్ళందరినీ బయటికి పంపిస్తారు. ఇతన్ని లోపల పెడతారు, రిమైండ్లో ఉంచుతారు. తర్వాత ఏమిటి జరిగింది, వాళ్ళు మరి జడ్జిమెంట్ తీర్చిన తర్వాత అప్పుడు జైలుకి వేస్తారు. కానీ అంతవరకు అతని మీద దెబ్బ పడకుండా పోలీసు వారు కంట్రోల్గా కాపాడుతూ ఉంటారు. అది జరిగేది. అలాగే పౌలు గారు కూడా అటువంటి పరిస్థితులు తాను సేవంతం ముగించేశాడు. చివరికి రోమా పట్టణానికి వెళ్తున్నాడు. ఇక్కడ వీళ్ళతో అన్నాడు, నేను మీతో మరి తీర్పించుకోను. ఎందుకంటే మీరు స్వార్థంగా యూదులకు మంచి చేయాలని వాళ్ళ పక్షంగా నాకు ఏదైనా కీడు చేస్తారు. కనుక నేను రోమీయుడను, రోమా హక్కు నాకుంది. కనుక నేను రోమా పట్టణంలో పౌరుని ఆ యొక్క చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నా యొక్క మరి ఫిర్యాదును చెప్పుకుంటాను, ఆయన ఏం చేస్తే అదే అని చెప్పి అతడు రోమా పట్టణానికి ప్రయాణమై వెళ్తున్న సందర్భంలో అనేకమైన సంఘటనలు జరిగినాయి. వాడ బద్దలైపోయి సముద్రంలో భయంకరమైన ప్రయాణము, వాడ బద్దలైపోయి 14
దినాల నుండి ఉపవాసం ఉండి తినటానికి ఆహారం లేక నీరసపడిపోయి అందరూ ఎంతమంది రాత్రి చదివితే 266 మంది ఎంతమంది లెక్క. వాళ్ళందరూ ఖైదీలు అనమాట అండి. ఖైదీలు అంటే నేరస్తులు. వీరందరినీ రోమా పట్టణానికి తీసుకుని వెళ్తున్నారు. చుట్టూ సైన్యం ఉంటుంది వాళ్ళ చుట్టూ. మరి వాళ్ళ చుట్టూ మరి శతాధిపతి ఈ అధికారులు అందరూ ఉంటారు. వారితో పాటు పౌలు కూడా వారికి ఒక నేరస్తుడిగా వారితో ఉంటాడనమాట అండి. ఆ టైంలో వాడబద్దలైపోయి చెక్క పలకలు ఉంటాయి కదండి. ఆ పలకల మీద ఆ సముద్రములో ప్రయాణం చేసి దినమంతా ఒక రాత్రి ఒక పగలంతా సముద్రములో ఉండి ఈదుకుంటూ ఒక రేవుకి ఏదో ఒక రేవుకి చేరుకున్నారు. అది శీతాకాలము. ఎలా ఉంటుందండి శీతాకాలం? వెచ్చగా ఉంటుంది కదండి. ఏమా నీళ్లు ముట్టుకుంటే కరిసేస్తాయి. నీళ్లు ముట్టుకుంటే కరిసేస్తాయి. అంత చల్లగా ఐసు నీళ్ళలాగా ఉంటాయి. దినమంతా ఆ యొక్క సముద్రము ఆ పలక మీద ఉండి ప్రయాణం చేస్తూ ఈదుకుంటూ రేవు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఆ చలికి ఆ దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి వీరంతా ఖైదీలు అని చెప్పి వాళ్ళకి చలిమంట వేస్తారు. మానవత్వంగా చలిమంట వేస్తారు. ఆ చలిమంటలో వాళ్ళు కాసుకుని ఉంటే అందరూ వేడి శరీరాన్ని హెచ్చు చేసుకుంటూ ఉన్నారు. పౌలు కూడా ఏం చేశాడంటే 4 కట్టెలు అక్కడ ఏవో పుల్లలు ఉంటే ఆ పుల్లలు తీసుకొచ్చి ఆ మంటలో వేస్తాడనమాట. ఆ మంటలో దానిలో ఉన్న ఒక సర్పము ఆ కట్టెల్లో ఉందంట. ఆ సర్పము మరి ఆ కట్టెలు ఆ మంటలో వేస్తుంటే ఆ సర్పం ఇలా పట్టుకుందంట. ఎవరినండి అమ్మా? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? పౌలు గురించి. ఇన్ని బాధలు పడి ఇంత శ్రమ వచ్చి ఎంత కష్టపడి వచ్చిన సర్పము మింగేయాలనుకుంది. అక్కడున్న వాళ్ళందరూ సముద్రం దాటి వచ్చినా మరి సర్పం పట్టుకుని విడిచిపెట్టలేదని చెప్పి చచ్చిపోతాడు. సర్పం కరిచింది, చచ్చిపోతాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ సర్పాన్ని అలాగా మంటలో ఇదిపేసి హాయిగా సరిగ్గా కాసుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఇది విషసర్పం, ఇది కరిచిందంటే మనిషి బ్రతకడు. అటువంటి సమయంలో ఇతడు ఇలాగా బ్రతికున్నాడేమిటి అని ఆశ్చర్యపోతా ఉంటే ఇతడు దేవుని స్తోత్రం చెప్పుకుంటూ చలి కాసుకుంటూ ఉన్నాడటండి. అప్పుడు ఈయన దైవ భక్తుడు. దేవుడు ఇతన్ని కాపాడాడు. సముద్రము నుండి బద్దలైపోయి సముద్రము వాడబద్దలై సముద్రం నుండి తప్పించుకుని వచ్చిన దేవుడు సముద్రములో కాపాడాడు. ఈ ప్రయాణం అంతట్లో పౌలును కాపాడాడని చెప్పి మరి అక్కడ ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఈ సందర్భం చెప్పానంటే అతడు చివరి యాత్ర అంతా ముగించి పరుగు తుదముట్టించి చివరికి ఇక రోమా పట్టణానికి దగ్గరగా వచ్చేశాడు. తాను యాత్ర ముగించే టైం వచ్చేసింది. ప్రేమైన వారలారా, ఇక్కడ ఈ కీర్తనాకారుడు మరి ఎంతో వేదనతో పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోతున్నాయి. తన యొక్క నా వయసు కూడా మరి మా పాస్టర్లందరిలో కూడా నేనే ఒక సంవత్సరం పెద్ద. అందరూ నాకంటే 72, 71, 70 అలా ఉన్నారు. నేనే 72, 73 సంవత్సరాలు. ఇక 74వ సంవత్సరంలో అంటే ఎంత
త్వరితముగా నా దినాలు ముగింపబడుతున్నాయో. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆధారపడవద్దు. దేవుడు మీకోసమే నన్ను నిలబెట్టాడు, మీకోసమే. అయితే ఇక్కడ చూడండి, పొగ ఎగిరిపోయినట్టు పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోచున్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. సరే, ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి ఎలాగా? కొత్తిమీరే కట్ట తెస్తావు, తెచ్చినప్పుడు నిగనిగలాడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది ఏమవుతుంది? కాసేపటికి వాడిపోతుంది. ఇంకా సాయంకాలానికి ఇంకా అది పనిచేయదు. ఏమైనా నీళ్లు తడిపి దాన్ని ఏమన్నా కొంచెం కాపాడితే లోపల 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 ఏమైపోద్ది? కుళ్ళిపోతుంది. పైన బాగన్నా లోపల కుళ్ళిపోతుంది. ప్రియమైన వాళ్ళారా, మనిషి జీవితం కూడా అంతే. దేవుని ఆదరణ అనేది మనకు లేకపోతే పైకి బాగానే ఉండొచ్చు, లోపల ఈ మధ్యన ఒక పాస్టర్ గారు సేవ, ఎంతో గొప్ప సేవ చేశాడంట. మరి చక్కగా వారి క్యాసెట్లలో కూడా చక్కని మరి వాక్యాన్ని చెప్పాడు. మంచి సంఘం కట్టాడు. అయితే ఆయనకు క్యాన్సర్ ఉండి, లోపల క్యాన్సర్ ఉంది, ఆయనకు ఒక్కడికే తెలుసు, డాక్టర్లకు తెలుసు. ఎవరికి సంఘంలో ఎవరికి చెప్పలేదు నాలో ఉన్న ఈ క్యాన్సరు, నాకు ఈ కాయిలా ఉందని. కానీ ఆ భారమంతా దేవునిపై వేసి దేవునికి మహిమకరముగా అతడు పరిచర్య చేశాడటండి. ఎంతో గొప్ప సేవ చేశాడట. లోపల ఏమవుతుందంటే ఆ క్యాన్సర్ తినేస్తా ఉంది. అదే ఇక్కడ చెప్పబడినట్లుగా, పొయ్యిలోంది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిపోయిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది. వాడిపోయింది లోపలే. కానీ ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి సమయంలో దేవుడు మనకు ఆదరణకర్తగా ఉన్నాడు. ఇంకా కింద చాలా విలువైన మాటలు ఉన్నాయి. భోజనం చేటకై నేను మర్చిపోచున్నాను, నా మూలుగు శబ్దము వలన నా ఎముకలు నా దేహము. ఇప్పుడు నాకు కొంచెం శరీరం బలం ఉంది, దేవుడు నాకు మరి ఏమీ సిక్కుపోలేదు. కానీ ఇక్కడ భోజనం లేకపోతే ఏమైపోద్ది? సిక్కిపోతుంది. శరీరము ఏమంటిపోద్దంటే ఎముకలకు అంటుకుపోతుంది అన్నమాట అండి. అలాగే 6వ వచనములో, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటె వలెనున్నాను. పగిడి కంటె అంటే గుడ్ల గూబ. ఇది ఎక్కడుంటుంది తెలుసా అండి? జనాల మధ్యన ఉండదు, పక్షుల మధ్యలో ఉండదు. అది ఒంటరిగా పాడైపోయిన ఇల్లుంటాయి, పాడైపోయిన గృహాలు ఉంటాయి. అందులో ఎవరు నివసించరు. భూత్ బంగ్లా అంటారు, దయ్యాలుండే ఇళ్ళు. అవి మరి భయంకరంగా, దాన్ని చూడటానికే భయంకరంగా ఉంటుంది. అటువంటి భయంకరమైన స్థలాల్లో ఈ పగిడి కంట ఉంటుంది అన్నమాట అండి. దాని కళ్ళు చూస్తేనే చింతనుప్పుల్లాగా ఉంటాయి, అంటది. అది శబ్దం వింటేనే భయం అన్నమాట అండి. అది ఒంటరిగా ఉండి జనాల్లో రాలేక అది బాధపడుతూ ఉంటుంది. తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రకమైన ప్రసంగం చేయొచ్చు. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉండిన పిచ్చుక వలె ఉన్నాను. పిచ్చుక తన జత పక్షి కోల్పోయింది. తన 2 గూట్లోంచి వెళ్ళినప్పుడు 2 పక్షులు బయటకు వచ్చినాయి. సాయంకాలం అయ్యేసరికి మరలా ఆ జత పక్షి గూటికి రావాలి.
కానీ ఒక పక్షి వచ్చింది, మగ పక్షి రాలేదు, ఆడపక్షి వచ్చింది. ఆడపక్షి చూస్తూ ఉంది, బయటే గూట్లోకి వెళ్లకుండా బయటే నిలబడి ఆ చెట్టు మీద ఉండి ఊ, 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 ఊ అని పాడుతుంది. తను ఏడుపు రాగం అలాగా వ్యక్తం చేస్తూ ఎక్కడ ఉంది అని చెప్పి దాన్ని పిలుస్తూ ఉంది. రా, ఎక్కడున్నావో రా, ఏమైపోయావో రా అని చెప్పి పిలుస్తాం. ఒంటిగా ఉన్న పక్షి వలె మానవుని యొక్క జీవితము అలా ఉంటుందటండి. ఈ కీర్తన చివరి వరకు మనం చదివితే ప్రియమైన వాళ్ళరా దీనిలో మనకు అర్థమవుతుంది. నేను ముగిస్తాను. ఒక్క వాక్యం చదివేసి నేను సమయాన్ని ముగిస్తాను. 17వ వచనములో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని దరిద్రుల ప్రార్థన. మనము దిక్కు కలిగిన వాళ్ళమా? మనకు అండ ఎవరైనా ఉన్నారా? ఎంత అండ ఉన్నా, ఎంత శ్రమ వచ్చినప్పుడు ఎవరు నీకు తోడు రారు, ఎవరు కూడా నీకు జత రారు, ఎవరు కూడా నీకు ఆదుకోలేరు. కనుక ప్రియమైన వర్లరా, నీకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు నీకు ఉన్నాడు, దేవుడు మనకున్నాడు, దేవుడు నాకున్నాడు, దేవుడు మనలను బలపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపడు, త్రోసివేయడు. నీవు నా కాళ్ళున్నారు, నా కీళ్ళు ఉన్నారని వాళ్ళ వైపు వీళ్ళ వైపు నీవు చూస్తే నీకు ఏ ఆదరణ, ఏ సహాయము దొరకదు. అర్థమైందండి? నాకు ఏ సహాయము లేదు, ఏ దిక్కు లేదు, దేవా నీవే నా దిక్కు అని దేవుని వైపు నీవు మనసెత్తి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీకు సహాయకుడు. నిరాకరింపడు. నీ ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉంటాడు. కనుక ప్రార్థన వైపు తిరగా ఉండాలంటే నీవు ఆయనే నీ దిక్కుగా చేసుకుని ఆయనపై ఆధారపడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు ఆదరణ కలుగజేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు అనేక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన ఇంతవరకు నీ మహిమార్థమై జరిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. చక్కని వాక్యము నైనా, చక్కని హెచ్చరికలు మేము వినగలుగుటకు సహాయం చేశావు మా ప్రభువా, మా దేవా. మేము సుక్కుపోయినప్పుడు, నీరసల్లిపోయినప్పుడు నాయనా మా ప్రభువా, 102వ కీర్తనలో భక్తుడు ప్రార్థించిన రీతిగా మేము ప్రార్థించినప్పుడు నాయనా గొప్ప ఆదరణ కలుగు చేసేవాడవు. దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన నిరాకరింపక నాయన వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నానన్నావు మా ప్రభువా. మేము దిక్కులేని వారంగా ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, నాయన సొక్కిపోయి ఉన్నప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు, అనారోగ్యములతో బాధపడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు, నాయన మా ప్రభువా లోకములో ఎన్నెన్నో నాయన సమస్యలు మా మీదకి ఎదురవుతున్నప్పుడు మమ్మను ప్రదానం చేసుకొని ఉన్న మా ప్రభుడవు నాయన, మా విమోచకుడవు, మా ఆదరణకర్తవు, మా ప్రభువా, మా నాయకుడవు నాయన, మా యొక్క గురువు నాదా, మా ప్రభువా, మా స్నేహితుడవు నాయన. మేము నిన్ను మా ప్రభువా
నాయన ఆనుకొనుటకు, నిన్ను ఆశ్రయించుటకు నీ కృప మాకొక్కొక్కరికి దయచేయండి. విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో ఫలింపచేయండి. ముఖ్యంగా మేము నీలో అంటుగట్టబడిన వారముగా ఉండుటకు సహాయం చేయండి. ఇంకా నాయన వేరుగా ఉండి నాయన మేము ఇలాగే ఉంటాము అని అనుకుంటే వారు ఎండిపోతారు. నాయన నీలో అంటుగట్టబడటానికి నాయన వారిలో ఇష్టం కలుగచేయండి. నాయన మా ప్రభువా, వారిని అంగీకరించి నీ వైపు త్రిప్పుకొనవలసిందిగా మనం చేస్తున్నాం. సండే స్కూల్ చక్కగా పిల్లలు నాయన వారు పాటలు వాక్యాలు నేర్చుకుంటూ ఉన్నారు. వారిని బట్టి నీకు వందనాలు నాయన. వారిని దీవించండి, మంచి ఆశీర్వాదం వారికి దయచేయండి. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పించమన్నావు నాయన. వారు పెద్దవారైనప్పుడు ఆ మార్గము నుండి తొలగిపోక నాయన నీ భక్తులుగాను, నీ ప్రియ శిష్యులుగాను, నీకు ప్రియమైన బిడ్డలుగా వారు ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక ఇంకా అనేక మంది పిల్లలు సండే స్కూల్కు ఆకర్షింపబడి నీలోనికి రావటానికి సహాయం చేయండి నాయన. నీ సన్నిధిలో సమర్పింపబడిన కానుకలను మీరు అంగీకరించండి. ఏమేమి తీసుకుని వచ్చి నీ సన్నిధిలో బిడ్డలు సమర్పించినారో వాటికి అనేక రెట్లు ప్రతిఫలం దయచేయమని నాయన. ఈ వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. తిరిగి మా గృహాలకు వెళుతుండగా నీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. God bless you. మీ అందరికీ దేవుడు మేము దీవించుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.